హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బారూస్ వరల్డ్. ఎలా ఉన్నారు అందరూ? నేను ఇవాళ మీకు చూపించబోయే రెసిపీ మేతి చమన్ కర్రీ అండి. సో దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇవన్నీ మొత్తం మనము మన ఛానల్లోకి వెళ్ళి చూసేద్దాము. ఫ్రెండ్స్, మేతి చమన్ గ్రేవీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ మొత్తం నేను ఇక్కడ లిస్ట్ ఇచ్చాను. సో 1 by 1 స్టెప్ బై స్టెప్ మీకు ప్రాసెస్లో చెప్తానండి. చేసుకోవాలి ఒకేసారి. 2 స్పూన్స్ కారము, 2 స్పూన్స్ ధనియా పొడి, ఇంకా ఒక 1 స్పూను జీరా పౌడర్, ఇవి మొత్తం వేసుకొని బాగా కలుపుకోవాలి. గ్రేవీలో కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలండి, ఎందుకంటే కాజు ఉంటుంది కాబట్టి అందులో అడుగంటే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో ఇది అచ్చం మనకి రెస్టారెంట్ స్టైల్లో మేతి చమన్ ఎలా ఉంటుందో అలాంటి టేస్టే వస్తుంది. సో ఇలా బబుల్స్ పైకి వచ్చేలాగా మనము ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్లో ఉంచుకొని అలా వేడి చేసుకోవాలండి. గ్రేవీని ఎక్కువ మంటలో పెట్టేసుకుంటే అది మాడిపోతుంది. ఇప్పుడు కసూరి మేతి అండి, ఇది నేను డ్రై లీవ్స్ని వాడుతున్నాను, పచ్చి మెంతి కూరని వాడట్లేదు. మనం మెంతి కూర కంటే కూడా ఈ కసూరి మేతి వేస్తే మాత్రం ఆ టేస్ట్ చాలా బాగుంటుందన్నమాట. సో దీన్ని కసూరి మేతిని కొంచెం బాగా నలుపుకొని వేయాలండి, ఆ ఫ్లేవర్ బాగా పడుతుంది ఆ గ్రేవీకి. సో అలా మొత్తం వేసేసి మళ్ళీ కొంచెం వాటర్ పోసుకొని బాగా కలుపుకోవాలి. ఒక 3 minutes అలా కలుపుకున్నాక ఆ మేతి ఏదైతే ఉంటుందో అది కొంచెం ఉడుకుతుంది, ఆ గ్రేవీకి అంతా పడుతుంది. సో చేదైతే ఉండదండి, కొంచెం ఎక్కువ వేసుకున్నా పర్వాలేదు, చేదుగా అనిపించదు మనకి. వాటర్ మధ్య మధ్యలో పోసుకుంటూ ఉండాలి, కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ ఉండాలి.
ఇంకా గట్టిగా అయిపోతుంది అనమాట గ్రేవీ. సో వాటర్ మధ్య మధ్యలో యాడ్ చేసుకుంటూ ఉండడం మస్ట్ అండ్ షుడ్ అండి, లేదంటే గట్టిగా అయిపోతుంది కర్రీ అండ్ అడుగంటుతుంది కూడా. సో ఇలా పన్నీర్లో వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. కొద్దిసేపు లిడ్ పెట్టేసుకోవాలి ఆ పన్నీరు ఉడికేంత వరకు. చూడండి ఆ వాటర్ అంతా ఇలా పైకి వచ్చాయి. సో ఇలా పైకి వచ్చాక మనకు పన్నీరు ఉడికిందన్నట్లు ఇండికేషన్. సో ఇప్పుడు మనం ఇందులో పించ్ ఆఫ్ గరం మసాలా వేసుకోవాలండి. గరం మసాలా ఎక్కువ వేసుకోకూడదు. సో ఆ గరం మసాలా ఒక చిటికెట్ తీసుకొని వేసుకోవాలి. ఇప్పుడు బటర్ మనకి మార్కెట్లో దొరుకుతుంది కదా 5 grams 10 grams బటర్, అలాగా నేను 10 grams బటర్ క్యూబ్ని వేసుకున్నాను. అలాగే మిల్క్ క్రీమ్ అండి, ఫ్రెష్ క్రీమ్ని వేసుకోవాలి. ఈ కర్రీలోకి మెయిన్ ఇంగ్రీడియంట్ ఈ మిల్క్ క్రీమే అనమాట. సో మిల్క్ క్రీమ్ వేసుకుంటేనే మనకి రెస్టారెంట్ స్టైల్లో ఆ టేస్ట్ కానీ ఆ ఫ్లేవర్ కానీ మొత్తం యాజ్ ఇట్ ఈజ్గా అలానే మనకు తెలుస్తుంది. సో ఫ్రెష్ క్రీమ్ లేకపోతే ఇంట్లో మనము ఫ్రెష్ మీగడ ఉంటుంది కదా, పాల మీద మీగడ, సో అది కూడా వేసుకోవచ్చు అండి, ప్రాబ్లం లేదు. సో మిల్క్ క్రీమ్ని వేసుకున్నాను నేను ఇప్పుడు. సో మిల్క్ క్రీమ్, బటర్, నెయ్యి ఇవన్నీ బాగా ఇంపార్టెంట్ అనమాట ఇందులో. కర్రీ బట్ రెగ్యులర్గా కాకుండా ఎప్పుడైనా చేసుకోవాలి. సో కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంటుంది ఈ కర్రీలో, ఎందుకంటే పన్నీర్ ఇంకా అన్నీ ఫ్యాటీ కొలెస్ట్రాల్ రిలేటెడ్వే అనమాట ఇందులో ఇంగ్రీడియంట్స్. సో ఇప్పుడు కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఫైనల్గా మనము కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే అండి. చూడండి కలర్ చూస్తుంటేనే టెంప్టింగ్గా ఉంది కదా. మేథీ చమన్ రెడీ అయిపోయిందండి. సో ఇది పుల్కాలోకి ఇంకా పూరీస్, దోశ, నేను దోశలోకి కూడా యూస్ చేస్తాను అనమాట ఈ కర్రీని. పుల్కా ఇంకా నాన్స్, బటర్ నాన్స్, ప్లెయిన్ నాన్స్ అన్నింటిలోకి సూపర్ కాంబినేషన్ అనమాట ఈ మేథీ చమన్ కర్రీ. సో మీరు కూడా ఇంట్లో ట్రై చేసి నా కమెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి ఎలా వచ్చిందో. టేస్ట్ మాత్రం అదిరిపోతుందన్నమాట ఈ మేథీ చమన్. సో ఫ్రెండ్స్, కొత్తగా చూస్తున్న వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే షేర్ చేసి బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. సో దట్ మీకు నా వీడియోస్ ఏవైతే అప్లోడ్ చేస్తానో అవన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో రీచ్ అవుతాయన్నమాట. సో నేను పుల్కా కూడా రెడీ చేసేసుకున్నాను. సో వీఆర్ రెడీ టు ఈట్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.